ఉన్న ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ నకిలీ వాగ్దానాలు చేసి వాళ్ళు నమ్మిన నమ్మకాన్ని వాళ్ళ జీవితాన్ని మంటగలుపుతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు, భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళల్ని, భర్త ఉన్నా కూడా వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళని నమ్మించి మోసం చేస్తున్నారు. నీకు భర్తతో సెపరేషన్ ఉందా, నీ జీవితాన్ని సెట్ చేస్తా, నేను పెళ్లి చేసుకుని నీకు కొత్త జీవితాన్ని ఇస్తానని నమ్మిస్తారు. ఆ నమ్మకంతో ఆ మహిళ మళ్ళీ జీవితం మొదలవుతుందని నమ్మింది. కానీ పెళ్లి చేసుకొని కొన్ని రోజుల్లో, అంటే సుమారు ఒక 5 సంవత్సరాలు ఆమెతో మెంటల్ గా, ఫిజికల్ గా మరి ఎమోషనల్ గా కనెక్ట్ అయిన తర్వాత తనని వదిలించుకునే ప్రయత్నం చేసి ఆమె మీద తప్పుడు నింద వేసి వదిలేశారు. ఇప్పుడు ఆ యొక్క మహిళ యొక్క జీవితం ఏంటి? తను నమ్మి తన సర్వస్వాన్ని ఇచ్చిన ఆమె సమాజంలో ఎలా బ్రతకాలి అని సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. కానీ తన ప్రాణం తీసుకుంటే తన బిడ్డలు అన్యాయం అవుతారని ఒక కారణంతో తను లోపల చస్తూ బ్రతుకుతోంది. ఇది ప్రేమ కాదు, ఇది ప్లాన్ తో చేసిన మోసం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పలు తీర్పులో స్పష్టం చేసింది. మొదటి నుంచే నిజమైన ఉద్దేశం లేకుండా పెళ్లి హామీ ఇచ్చి శారీరక వివాహ సంబంధం పెడితే అది చీటింగ్ కేసు కింద ఐపీసీ 415, 420 సెక్షన్ల కింద పరిస్థితులపై ఆధారపడి రేప్ అండర్ ఫాల్స్ ప్రామిస్ కేసు కూడా వేయవచ్చు అని నిర్ధారణ చేసింది. ఒక మహిళ ఇప్పటికే ఒక మానసికంగా బలహీన స్థితిలో ఉండగా ఆమె పరిస్థితిని ఉపయోగించుకొని వివాహం చేసుకుని వదిలేయడం అది చట్టపరంగా కూడా తీవ్ర పరిణామాలు తెస్తోంది. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా కేసు పెట్టవచ్చు. మహిళ జీవితం ఆట కాదు, పెళ్లి ఒక ఒప్పందం కాదు, ఒక బాధ్యత. మోసం చేస్తే కోర్టు గదిలో నిలబడాల్సిందే. మీ సుఖాల కోసం ఆడవారి జీవితాలతో ఆడుకోవద్దు.